డాక్టర్లు వస్తలేరు, ఎవరు సీరియస్గా పనిచేయడం లేదు. ఆరోగ్య శాఖ మంత్రికి ఎమ్మెల్యేల ఫిర్యాదులు. అటెండెన్స్ పై నివేదిక కోరిన హెల్త్ మినిస్టర్ దామోదర నరసింహ. వచ్చిన మధ్యలోనే జంపట. ప్రభుత్వ డాక్టర్ల పనితీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రులకు డాక్టర్లు రావడం లేదని, ఒకవేళ వచ్చినా కాసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోతున్నారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ మధ్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ నిర్వహించిన రివ్యూ మీటింగ్లో పలువురు ఎమ్మెల్యేలు డాక్టర్ల అటెండెన్స్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. నిర్జిత సమయానికి డాక్టర్లు ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆయన వద్ద ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం. అలాగే ఆసుపత్రిలో సిరంజీలు, మందులు కూడా ఉండడం లేదని వస్తున్న ఫిర్యాదులను సైతం ఆయన వివరించినట్టు తెలిసింది. ఇష్టానుసారంగా డ్యూటీకి 2-3 రోజులుగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రభుత్వ వైద్య సేవలపై జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేల సమావేశంలో కూడా అతను రివ్యూ తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ రివ్యూలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు, అంటే ఎవరెవరైతే ఆ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిండో ఆ అందరూ ఎమ్మెల్యేలు కూడా ఏం చెప్తా ఉన్నారట అంటే, అసలు ఏ డాక్టర్ కూడా సమయానికి వస్తలేడు, వచ్చినా కానీ ఇక్కడ మందులు కావచ్చు, లేకపోతే లోపల ఎక్విప్మెంట్ కూడా సరిగా లేదు. చాలామంది పేషెంట్స్, చాలామంది మధ్యతరగతి పేదలు, అంటే గవర్నమెంట్ దీనికి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వచ్చే వాళ్ళే దాదాపు మధ్యతరగతి పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీస్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి దామోదర్ రాజనరసింహ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు డాక్టర్ల అటెండెన్స్ పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. నియోజకవర్గంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో పనిచేసే మెజార్టీ డాక్టర్లు నిర్జిత సమయానికి రావడం లేదని, క్రమశిక్షణ లోపించిందంటూ ఆయనకు వివరించినట్టు సమాచారం. కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రులు పెడితే ఏం లాభం? డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు. కొందరు ఉదయం వచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారు, కొందరు అసలే రారు. డాక్టర్లు ఆసుపత్రులు లేకపోతే రోగులు ప్రభుత్వాన్ని తిడుతున్నారు అని ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో మంత్రి దామోదర డాక్టర్ అటెండెన్స్ పై నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులను ఉద్దేశించినట్టు సమాచారం. ఇక్కడ పర్యవేక్షణ లోపం కూడా జరుగుతూ ఉందంట. సర్కార్ డాక్టర్ల అటెండెన్స్ను మానిటరింగ్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ తయారు చేసింది. ప్రతి డాక్టర్ ఆసుపత్రికి వచ్చిన వెంటనే ఆన్లైన్లో అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేయాలి. డ్యూటీ ముగిసిన వెంటనే వెళ్లే ముందు కూడా హాజరు వేయాలని, అందుకోసం అన్ని ఆసుపత్రుల్లో ఫేషియల్ రికగ్నైజర్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఆ అటెండెన్స్ ఆధారంగానే డాక్టర్ల జీతాలు, ప్రమోషన్లు ఇస్తుంటారు. కానీ మెజారిటీ డాక్టర్లు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ను సైతం పట్టించుకోవడం లేదు. కొందరు డాక్టర్లు ఉదయం లేటుగా వస్తారు, కొందరు వచ్చిన 2-3 గంటల కంటే ఎక్కువసేపు ఆసుపత్రిలో ఉండరు, కొందరు కేవలం ఉదయం పూట మాత్రమే అటెండెన్స్ వేస్తారు అని వైద్య శాఖలను సీనియర్ ఆఫీసర్ వివరించారు. ఈ విషయం జిల్లా స్థాయి అధికారుల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి అధికారుల వరకు తెలుసు. అయినా వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం, డాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా డ్యూటీలను చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే నిజంగా ఇటువంటి చాలా, అంటే 80% ఉన్నటువంటి ప్రభుత్వ దవాఖానలు ఇటువంటి చాలా జరుగుతూ ఉన్నాయి. అక్కడ పేషెంట్లు వెళ్తారు, 9 గంటలకు వచ్చేటువంటి డాక్టరు 10-10:30 అయినా మధ్యాహ్నం వరకు కూడా చాలామంది పేషెంట్స్ అక్కడ క్యూ కట్టి నిల్చుంటారు. అక్కడ నర్సుని అడిగితే డాక్టర్ ఇంకా రాలేడు, వెయిట్ చేయండి అని చెప్పి ఆమె మళ్ళీ ప్రేమగా కూడా చెప్పది. విసిగిస్తున్నారు ఏంటి ఊకే అంటే, డాక్టర్ వచ్చేదా కాగరా లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళి చూయించుకోపోండి అని చెప్పేసి ఈ మీద గవర్నమెంట్ నౌకరు వచ్చినట్టు చాలామంది ప్రైవేట్గా పనిచేసే వాళ్ళకే కొంచెం రుబాబులు ఎక్కువ ఉంటాయి. ఇటువంటి వాళ్ళు చాలా పేద ప్రజల పైన ఇటువంటి రుబాబులు ఉంటాయి. కానీ ఇటు ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు, నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మొక్కాల కింద కూర్చున్నటువంటి దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. వీళ్ళ ఎప్పుడు ప్రజలను తిట్టడం, లేకపోతే లేకపోతే ప్రజలు నిజంగా ఏదైనా వ్యాధితో వచ్చిన వాళ్ళు, లేకపోతే యాక్సిడెంట్తో వచ్చిన వాళ్ళు, వ్యాధితో వచ్చిన వాళ్ళని అసలు ముట్టుకోకుండా పక్కకుండా దూరం ఉన్నట్టు రకరకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి చాలా మంది మనం చూస్తూ ఉంటాం ప్రభుత్వ హాస్పిటల్లో. అక్కడ హాస్పిటల్ ఏం జరుగుతుంది అంటే 9 గంటలకు రావాల్సిన డాక్టర్ 12 గంటల వరకు రాడు. ఇక్కడ క్వశ్చన్ చేస్తేనేమో మీరు క్వశ్చన్ చేస్తున్నారంటే కావాలంటే వేరే హాస్పిటల్కి కిందని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. డాక్టర్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ ఒక గంట సేపు అక్కడ 50 మంది క్యూలో నిలబడితే 50 మంది కూడా చూడరు, ఒక 20 మంది చూస్తారు. మళ్ళీ నాకు దీని లంచ్ టైం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఆ లంచ్ తిన్న తర్వాత మళ్ళీ గంట ఉట్టిగా ఫోన్ మాట్లాడలేకపోతే కబుర్లు చెప్తూ అక్కడ సమయం అంతా వెయిట్ చేసేటువంటి దృశ్యాలు నేను చాలా చూసిన డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇటువంటి డాక్టర్లు అసలు ఎందుకు డాక్టర్లు అవుతా ఉన్నారు? ఎవరి కోసం పనిచేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తూ ఉన్నారు? అసలు జీతాలు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? ఇటువంటి వాళ్ళని ఎందుకు ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి, ఎందుకు ప్రమోషన్స్ ఇవ్వాల్సి వస్తుంది? ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరిలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో, పిహెచ్సిల్లో ఖచ్చితంగా
దామోదర్ నరసింహ గారు ఖచ్చితంగా వీటిపై దృష్టి సారించాల్సిందే. ఎవరెవరు ఇటువంటి విధులకు సరిగా రావట్లేదో, సమయానికి రాని వాళ్ళు కొందరు పొద్దున్నే వస్తారు, మళ్ళీ మధ్యాహ్నం వరకు వెళ్ళిపోతారు. అసలు పేషెంట్లకు కూడా ఎవరికి తెలియదు నిజంగా డాక్టర్ ఉండేమని చెప్పి బయట వెయిట్ చేస్తారు. సాయంత్రం వరకు అడిగే వరకు అక్కడ ఉన్న నర్సు కనీసం రియాక్ట్ కాదు, డాక్టర్ ఉన్నాడా లేడా, ఇప్పుడు లోపల ఉందని చెప్తారు, లేకపోతే సర్జరీ అవుతుందని చెప్తారు. కానీ అక్కడ ఏం ఆ పీకి కట్టలు కట్టేది ఉండదు. ఉంటే వస్తారు, ఫోన్ మాట్లాడతారు, బయట పీకుతారు. వీళ్ళు పేషెంట్లను ఒక 10 మందిని 5 మంది చూస్తారు, పీకుతారు. అంటే దాదాపు 50 నుంచి 100 మంది పేషెంట్లు వస్తారు, ఎవరిని కూడా సరిగా పట్టించుకోరు. ఏదో ట్యాబ్లెట్లు ఇస్తారు, ఆ ట్యాబ్లెట్లు అయిపోయినాయి అంటారు, రేపు రాపోయి ట్యాబ్లెట్లు ఏమంటారు, లేకపోతే రాసిస్తున్న ప్రైవేటుగా మెడికల్ షాపులు. మరి మెడికల్ షాపుల్లో గోళీలు సూదులు తీసుకున్న తర్వాత మరి గవర్నమెంట్ దవాఖాన ఎందుకు? మేము ఈ ప్రజలకు గవర్నమెంట్ దవాఖానలో ఫెసిలిటీ ఇస్తా ఉన్నామని చెప్పి ప్రభుత్వాలు చెప్పుకోవడం. ఖచ్చితంగా వీటిపైన దృష్టి సారించాల్సిందే. ఇటువంటి డాక్టర్లు ఎవరున్నా ఖచ్చితంగా విధుల నుంచి తొలగించేయాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళ వల్ల ప్రభుత్వాలకు కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని కూడా విధుల నుంచి తొలగించేటువంటి పరిస్థితులు కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.